హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్ ఎన్సీఈఆర్టీ సిలబస్ చాప్టర్ 3 చతుర్భుజాలను అవగాహన చేసుకోవడం అండర్స్టాండింగ్ క్వాడ్రిలాటరల్స్ గురించి చూస్తున్నాం. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ పరిచయం గురించి చూస్తున్నాం. సో కాగితం అనేది సమతల ఉపరితలానికి ఒక నమూనా అని మనకు తెలుసు. సో ద పేపర్ ఈజ్ ఏ మోడల్ ఫర్ ఏ ప్లేన్ సర్ఫేస్. సమతల ఉపరితలం ప్లేన్ సర్ఫేస్ అంటే ఏంటి? సో హెచ్చు తగ్గులు లేకుండా పొడవు వెడల్పు కలిగిన ఉపరితలాన్ని సమతల ఉపరితలం ప్లేన్ సర్ఫేస్ అని అంటాం. ఒక కాగితంపై పెన్సిల్ను ఎత్తకుండా గీయబడే ఒక పటం సమతల వక్రరేఖ అని చెప్పచ్చు. సో వెన్ వి జాయిన్ ఏ నంబర్ ఆఫ్ పాయింట్స్ వితౌట్ లిఫ్టింగ్ ఏ పెన్సిల్ వీ కెన్ గెట్ ఏ ప్లేన్ కర్వ్. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ ప్లేన్ కర్వ్, సమతల వక్రరేఖ. ఉపరితలం పైన అనేక బిందువులు ఉంటాయి. ఈ బిందువులను కలుపుతూ గీసే రేఖని సమతల వక్రరేఖ అని అంటాం. ఓకే, సో ఆన్ ద సర్ఫేస్ దెర్ ఆర్ మెనీ పాయింట్స్. సో వెన్ వీ జాయిన్ ద పాయింట్స్ వితౌట్ రీట్రేసింగ్ ఎనీ పోర్షన్ ఆఫ్ ద డ్రాయింగ్ అదర్ దెన్ సింగిల్ పాయింట్ ఈజ్ కాల్డ్ ప్లేన్ కర్వ్. పటం మరి ఆ దాని యొక్క రకం. సో ఏ పటం ఏ రకానికి చెందింది అని ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. సరళ సంవృత వక్రం, అందులో సంవృత వక్రం క్లోజ్డ్ కర్వ్ అంటే ఏంటో చూద్దాం. ఒక వక్రం యొక్క తొలి బిందువు మరియు తుది బిందువు ఒకే బిందువు అయితే దాన్ని సంవృత వక్రం అని అంటాం. సో ద కర్వ్ విచ్ హ్యావ్ సేమ్ ఎండింగ్ అండ్ స్టార్టింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ క్లోజ్డ్ కర్వ్. ఓకే, మరి ఇక్కడ సరళ వక్రం. సో ఇక్కడ సరళ సంవృత వక్రం అంటే సరళ వక్రం అయి ఉంటుంది, అలాగే సంవృత వక్రం అయి కూడా ఉంటుందని అర్థం. మరి అందులో సరళ వక్రం అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఈ విధంగా ఒక వక్రాన్ని తీసుకున్నాం అనుకోండి, ఎక్కడ కూడా ఖండన బిందువులు ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అనేవి ఉండవు. ఓకే, హియర్ ఓపెన్ ఎండింగ్స్ ఉంటాయి. ఓకే, సో ఓపెన్ ఎండింగ్స్ ఉండి ఇంటర్సెక్ట్ పాయింట్ లేని వక్రం. అలాగే ఈ విధంగా క్లోజ్డ్ కర్వ్ అయినప్పటికీ ఒకే ఒక ఖండన బిందువు ఉంటుంది, మరి ఓపెన్ ఎండింగ్స్ ఈ విధంగా ఉండవు. ఓకే, ఈ విధంగా ఉన్న వక్రాలను సరళ వక్రాలు అని అంటాం. ఓకే, సింపుల్ కర్వ్స్ అని అంటాం. సో హియర్ సర్కిల్ ఈజ్ ఆల్సో ఏ సింపుల్ కర్వ్. ఇక్కడ ఈ కర్వ్ని కూడా సింపుల్ కర్వ్ అని అంటాం. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి సింపుల్ కర్వ్స్ అనేవి. ఓకే, ఒకే ఒక ఖండన బిందువు ఉండి ఓపెన్ ఎండింగ్స్ లేని కర్వ్, అలాగే ఓపెన్ ఎండింగ్స్ ఉండి ఒకే ఒక ఖండన బిందువు కూడా లేని కర్వ్స్ అన్నింటినీ మనం ఏమంటాం? సింపుల్ కర్వ్స్, సరళ వక్రాలు అని అంటాం. ఓకే, నెక్స్ట్ సరళం కాని సంవృత వక్రం. సో మనం ఇదివరకే చెప్పుకున్నాం సంవృత వక్రం అంటే ఏంటో ఆల్రెడీ. మరి సరళం కాని అంటే ఏంటి? సో ఏ క్లోజ్డ్ కర్వ్ దట్ ఈస్ నాట్ సింపుల్. అంటే ఇక్కడ నాట్ సింపుల్ కర్వ్ అంటున్నారు అంటే అది ఒకటి కంటే ఎక్కువ ఖండన బిందువులను కలిగి ఉంటుందని అర్థం. సో ఇక్కడ గమనించినట్లయితే ఇదొక ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటే ఖండన బిందువు, ఇదొక ఖండన బిందువు. ఓకే, సో ఒకటి కంటే ఎక్కువ ఖండన బిందువులు కలిగి ఉండే వక్రాలను సరళం కాని వక్రాలు. ఏ ఫిగర్ ఏ కర్వ్ దట్ ఈస్ నాట్ సింపుల్ అని చెప్తాం. ఓకే, దాంతోపాటు సరళ వక్రం కాదు అని ఏ వక్రాలను అంటామంటే ఈ విధంగా ఇంటర్సెక్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్స్, ఓపెన్ ఎండింగ్ పాయింట్స్ ఉన్న వక్రాలను సరళ వక్రం కాని వక్రాలు అని అంటాం. సో ఇక్కడ ఖండన బిందువులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉండి అలాగే ఈ విధంగా ఓపెన్ ఎండింగ్స్ ఉంటే ఆ వక్రాలనే సరళ వక్రం కాదు, నాట్ సింపుల్ కర్వ్స్ అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ సంవృతం కాని సరళ వక్రం అంటే ఏంటో కూడా చూద్దాం. ఓకే, మనం ఇదివరకే చెప్పుకున్నాం సంవృతం అంటే తొలి బిందువు తుది బిందువు ఒకటే అయి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా.
మరి ఇక్కడ సంవృతం కాని అంటే తొలి బిందువు వేరే ఉంటుంది, తుది బిందువు వేరే ఉంటుంది. ఈ విధంగా ఈ వక్రాన్ని చూసినట్లయితే సంవృతం కాని వక్రం అని అంటాం. అలాగే సరళ వక్రం అంటే కూడా ఇదివరకే చూసాం, ఏవి కూడా ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అంటే ఖండన బిందువులు లేని వక్రం. సో ఈ విధంగా సంవృతం అయి ఉండకూడదు, అలాగే సరళ వక్రమై ఉండాలి, అంటే ఎక్కువ ఖండన బిందువులు ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ సరళ వక్రం కాదు, నాట్ ఏ సింపుల్ కర్వ్. మనం ఇదివరకే చెప్పుకున్నాం, సింపుల్ కర్వ్ అంటే దానికి ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది ఉండదు, అందులోనూ ఓపెన్ ఎండింగ్స్ ఉంటాయి, లేదంటే ఈ విధంగా ఒకే ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంటుంది, మరి ఓపెన్ ఎండింగ్స్ ఉండవు అని చెప్పుకున్నాం కదా. మరి అలా కాకుండా ఈ విధంగా ఇంటర్సెక్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్స్, ఓపెన్ ఎండింగ్ పాయింట్స్ ఉన్న వక్రాలను సరళ వక్రం కాని వక్రాలు అని అంటాం. సో ఇక్కడ ఖండన బిందువులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉండి అలాగే ఈ విధంగా ఓపెన్ ఎండింగ్స్ ఉంటే ఆ వక్రాలనే సరళ వక్రం కాదు, నాట్ సింపుల్ కర్వ్స్ అని అంటాం. సో మనం వీటిని జతపరిచామంటే సో ఎలా మ్యాచ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం ఇదివరకే చెప్పుకున్నాం, సరళ సంవృత వక్రం అంటే సరళమై ఉండాలి, సంవృతమై ఉండాలి. సో ఇక్కడ సర్కిల్ అనేది సరళ సంవృత వక్రం. సో సర్కిల్ ఈజ్ ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్. ఓకే, నెక్స్ట్ సరళం కాని సంవృత వక్రం అంటే సరళం కానివి అంటే ఎక్కువ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఉండాలి. సో ఈ విధంగా ఓకే, సరళం కాని సంవృత వక్రం. ఓకే, దీన్నే ఇంగ్లీష్లో ఏ క్లోజ్డ్ కర్వ్ దట్ ఈస్ నాట్ సింపుల్ అని అంటాం. నెక్స్ట్ సరళ వక్రం కాదు అని దేనినంటాం, దీన్ని అంటాం. ఓకే, సో ఈ విధంగా ఓపెన్ ఎండింగ్స్ ఉంటే మరి ఖండన బిందువు ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంటే దాన్ని నాట్ ఏ సింపుల్ కర్వ్ అని అంటామని ఇదివరకే డిస్కస్ చేసుకున్నాం కదా. సో దిస్ ఈజ్ నాట్ ఏ సింపుల్ కర్వ్. ఓకే, నెక్స్ట్ సంవృతం కాని సరళ వక్రం. సో సంవృతం అయ్యే వక్రాలు ఎలా ఉంటాయి అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకే దగ్గర ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. సో కానీ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వేరే ఉంది, ఎండింగ్ పాయింట్ వేరే ఉంది కదా, కాబట్టి దీన్ని సంవృతం కాని సరళ వక్రం, సింపుల్ కర్వ్ దట్ ఈజ్ నాట్ క్లోజ్డ్ అని చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ బహుభుజులు, పాలిగన్స్ అని అంటాం ఇంగ్లీష్లో. అయితే రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని బహుభుజి అని అంటాం. ఓకే, రేఖాఖండాలు అంటే ఏంటి? సో ఈ విధంగా మనం ఏవైనా 2 పాయింట్స్ తీసుకున్నామంటే ఈ విధంగా నియరెస్ట్ వే బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. ఓకే, సో దీన్నే రేఖాఖండం అని అంటాం. ఇక్కడ బహుభుజులైన వక్రాలు, బహుభుజులు కాని వక్రాలు కూడా రేఖాఖండాలచే ఏర్పడ్డాయి. చూడండి ఫ్రెండ్స్, మనం 6th క్లాస్లో కూడా వీటి డెఫినేషన్స్ చూడొచ్చు ఫ్రెండ్స్. అంటే బిందువు అంటే ఏంటి, రేఖాఖండం అంటే ఏంటి, వక్రరేఖ అంటే ఏంటి, సంవృత మరి వివృత వక్రాలు అంటే ఏంటి కూడా 6th క్లాస్లో ఉన్నాయి. సో 8th క్లాస్ అయిపోయిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ లైన్ సెగ్మెంట్స్ ఈజ్ కాల్డ్ పాలిగన్. ఓకే, సో ఏదైనా ఒక పాలిగన్ తీసుకున్నామంటే కేవలం రేఖాఖండాలతో మాత్రమే ఏర్పడి ఉంటుంది. ఓకే, ఏవైనా 2 బిందువుల మధ్య అత్యంత తక్కువ దూరాన్ని తెలిపే దారి లేదా మార్గాన్నే రేఖాఖండం అని చెప్తాం. సో దీన్ని రేఖాఖండం అని అంటాం. లైన్ సెగ్మెంట్స్ 3 లేదా అంతకంటే ఎక్కువ లైన్ సెగ్మెంట్స్తో ఏర్పడిన సంవృత పటాన్ని ఏమంటాం, బహుభుజి అని అంటాం. 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖాఖండాలచే ఏర్పడిన సంవృత పటాన్ని బహుభుజి అని అంటాం. ఓకే, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 లైన్ సెగ్మెంట్స్ తీసుకుందాం, రేఖాఖండాలను తీసుకుందాం. మరి వీటితో మనం ఏదైనా ఒక బహుభుజి పాలిగన్ని ఏర్పరచవచ్చా అంటే ఏర్పరచలేం. సో ఎందుకంటే పాలిగన్ బహుభుజి అనేది ఒక క్లోజ్డ్ కర్వ్ అయి ఉండాలి కదా. సో ఈ విధంగా ఏదైనా తీసుకోండి, మనకు అట్లీస్ట్ 3 లైన్ సెగ్మెంట్స్ ఉండాలి. ఓకే, 2 రేఖాఖండాలచే బహుభుజిని మనం ఏర్పరచలేం. ఓకే, ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ అండి. ఇవి బహుభుజులు కాని వక్రాలు, కర్వ్స్ దట్ ఆర్ నాట్ పాలిగన్స్ హియర్. ఇవి క్లోజ్డ్ కర్వ్స్ కాదు కాబట్టి వీటిని బహుభుజులు కాని
వక్రాలు అని అంటాం. సో ఇక్కడ సంవృత వక్రాలు అంటే సంవృతంగా అంటే ఈ విధంగా ఏవి కూడా ఓపెన్ ఎండింగ్స్ లేని బహుభుజులను బహుభుజులైన వక్రాలు అని అంటాం. ఇక్కడ బహుభుజులు కాని వక్రాలు. సో ఈ విధంగా మనం బహుభుజులైన వక్రాలు బహుభుజులు కాని వక్రాలను ఐడెంటిఫై చేయొచ్చు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బహుభుజులనే బహుభుజులైన వక్రాలు అని కూడా అంటాం అని గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ బహుభుజికి కొన్ని ఉదాహరణలు మరియు ఉదాహరణలు కాని వాటిని ఇవ్వడానికి ప్రయత్నించండి. ఒక బహుభుజి చిత్తుపటాన్ని గీచి దాని బహుభుజులను శీర్షాలను గుర్తించండి అని ఇచ్చారు. బహుభుజుల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ పాలిగన్స్. మనం బహుభుజులను అవి కలిగి ఉన్న భుజాలు లేదా శీర్షాల సంఖ్యను ఆధారంగా చేసుకుని వర్గీకరిస్తాం. వి క్లాసిఫై పాలిగన్స్ అకార్డింగ్ టు ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ వర్టిసెస్. ఓకే, సో ఇక్కడ 3 భుజాలు 3 సైడ్స్ని కలిగి ఉంది కదా ఈ క్లోజ్డ్ ఫిగర్ అంటే సంవృత పటం. కాబట్టి దీంట్లో 3 రేఖాఖండాలు దాన్నే భుజాలు అని కూడా అంటాం. సో సైడ్స్ అన్న లైన్ సెగ్మెంట్స్ అన్న ఒకటే. ఇక్కడ లైన్ సెగ్మెంట్స్తో అంటే రేఖాఖండాలచే ఏర్పడింది కదా ఈ బహుభుజి అనేది. అందులోనూ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 1 2 3 యాంగిల్స్ ఉన్నాయి. అందుకనే ఈ పాలిగన్ని ట్రయాంగిల్ అని అంటాం. సో తెలుగులో అయితే త్రిభుజం 3 భుజాలు కలిగి ఉంది కాబట్టి త్రిభుజం అని కూడా అంటాం. ఓకే, సో ఎలా అయినా ఒకటే. నెక్స్ట్ చతుర్భుజం. సో ఇక్కడ 4 భుజాలు కలిగి ఉన్న బహుభుజినే చతుర్భుజం అని అంటాం. ఓకే, సో క్వాడ్రిలాటరల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5 సైడ్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, 5 భుజాలు ఉన్నాయి కాబట్టి దీన్ని పంచభుజి పెంటాగాన్ అని అంటాం. నెక్స్ట్ 6 సైడ్ ఉంటే దాన్ని షడ్భుజి హెక్సాగాన్ అంటాం. మరి 7 భుజాలు కలిగిన బహుభుజిని సప్తభుజి హెప్టాగాన్ అని అంటాం. 8 భుజాలు కలిగిన బహుభుజిని అష్టభుజి ఆక్టాగాన్ అని అంటాం. 9 భుజాలు కలిగిన బహుభుజిని నవభుజి నానోగాన్ అని అంటాం. ఇక్కడ 10 భుజాలు కలిగిన ఈ బహుభుజిని దశభుజి డెకాగాన్ అని అంటాం. ఈ విధంగా భుజాలను పెంచుకుంటూ పోతే చివరికి ఒక సర్కిల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ n భుజాలు ఉంటే n భుజి అంటాం. ఓకే, నెక్స్ట్ కర్ణములు. ఒక బహుభుజిలో 2 ఆసన్న శీర్షాలు కాని శీర్షాలను కలిపే రేఖాఖండం కర్ణం. సో ఆసన్న శీర్షాలే కాదు ఎదుటెదుటి శీర్షాలు అని కూడా చెప్పుకోవచ్చు. సో ఒక బహుభుజిలో 2 ఆసన్న శీర్షాలు కాని శీర్షాలు లేదా ఎదుటెదుటి శీర్షాలను కలిపే రేఖాఖండాన్ని కర్ణం అని అంటాం. ఏ డయాగోనల్ ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్ కనెక్టింగ్ 2 నాన్ కాన్సిక్యూటివ్ వర్టిసెస్ ఆర్ ఆపోజిట్ వర్టిసెస్ ఆఫ్ ఏ పాలిగన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే డయాగ్నల్స్ కర్ణాలు. సో ఇదొక కర్ణం ఇదొక కర్ణం. అలాగే ఇక్కడ కర్ణాలు ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. సో ఎక్కువ భుజాలు ఉన్న బహుభుజికి ఎక్కువ కర్ణాలు గమనించవచ్చు. అలాగే తక్కువ భుజాలున్న బహుభుజికి తక్కువ కర్ణాలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఓకే, పై పటాలలో కర్ణాల పేర్లు చెప్పగలరా అని ఇచ్చారు. సో PQ అనేది ఒక కర్ణం అవుతుందా, LN గురించి ఏమి చెప్పగలవు అని ఇచ్చారు. సో మనం ఇక్కడ గమనించినట్లయితే PQ అనేది ఒక భుజం, అది కర్ణం కాదు అని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ PQR. ఓకే, నెక్స్ట్ PQRS. ఓకే, సో ఇవన్నీ కూడా భుజాలు ఫ్రెండ్స్. ఓకే, మరి ఇక్కడ కర్ణం అంటే ఏంటి? PRని కర్ణం అని అంటాం, డయాగ్నల్ అని అంటాం, QSని డయాగ్నల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ PQ అనేది కర్ణం కాదు. ఓకే, సో LN కూడా కాదు అని చెప్తాం. ఒక సంవృత పటం యొక్క అంతర్బాహ్య ప్రదేశాలంటే ఏంటో మీకు ఇంతకు ముందే తెలుసు. సో ఒక సంవృత పటం నో దట్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్
ఆఫ్ ఏ క్లోజ్డ్ కర్వ్. ఓకే, సో ఇక్కడ దీన్ని ఇంటీరియర్ పార్ట్ అని అంటాం, దీన్ని ఎక్స్టీరియర్ పార్ట్ అని అంటాం. ఓకే, సో ఇది అంతర ప్రదేశం, ఇది బాహ్య ప్రదేశం. ఒక పటం యొక్క అంతర ప్రదేశం, బాహ్య ప్రదేశం గురించి ఇక్కడ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ అంతర ప్రదేశం ఒక సరిహద్దును కలిగి ఉంటుంది. ఓకే, ద ఇంటీరియర్ హ్యాస్ ఏ బౌండరీ. కానీ బాహ్య ప్రదేశం సరిహద్దును కలిగి ఉంటుందా అంటే ఉండదని చెప్తాం. ఓకే, సో ద ఎక్స్టీరియర్ డజంట్ హ్యావ్ ఏ బౌండరీ. ఓకే, కుంభాకార మరియు పుటాకార బహుభుజులు, కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ పాలిగన్స్. ఓకే, ఇక్కడ కొన్ని కుంభాకార మరియు పుటాకార బహుభుజులు ఉన్నాయి అని ఇచ్చారు. సో కుంభాకార బహుభుజులు, పుటాకార బహుభుజులు. ఓకే, సో ఇవి కాన్వెక్స్ పాలిగన్స్, ఇవి కాన్కేవ్ పాలిగన్స్. ఓకే, మరి వీటిలో కుంభాకార పుటాకార దీనికి భేదం ఏంటి, వీటిని ఎందుకు ఆ పేరుతో పిలుస్తారో చూద్దాం. ఓకే, పై బహుభుజులు ఒకదానికి ఒకటి ఏ విధంగా విభిన్నంగా ఉన్నాయో మీరు గుర్తించగలరా? కుంభాకార బహుభుజుల కర్ణాల యొక్క ఏ భాగమైన బహుభుజి బాహ్య ప్రదేశంలో ఉండవు, లేదా అంతర ప్రదేశం ఉన్న ఏ రెండు వేర్వేరు బిందువులను కలిపినను వచ్చే రేఖాఖండం పూర్తిగా ఆ బహుభుజి యొక్క అంతరంలోనే ఉంటుంది అని ఇచ్చారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే, సో ఇవి తీసుకుందాం ఫ్రెండ్స్, ఇవి పుటాకార బహుభుజులు. సో వీటిని ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ గీద్దాం. 2 పాయింట్స్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకోండి. మరి ఒక లైన్ సెగ్మెంట్ ఇలా రేఖాఖండాన్ని గీసాం. ఓకే, సో ఇక్కడ ఎక్స్టీరియర్ పార్ట్ బాహ్య ప్రదేశంలో ఈ లైన్ సెగ్మెంట్ రేఖాఖండం ఉంది కదా. సో ఈ విధంగా బాహ్య ప్రదేశంలో కూడా ఉంటే, కర్ణం బాహ్య ప్రదేశంలో కూడా ఉంటే, లేదా ఏవైనా రెండు బిందువులను కలిపే రేఖాఖండం అనేది బాహ్య ప్రదేశంలో ఉంటే వాటిని పుటాకార బహుభుజులు అని అంటాం. సో ఇక్కడ కూడా అలాగే గీయచ్చు, ఇక్కడ కూడా సేమ్. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్. ఓకే, మరి ఇక్కడ కాన్వెక్స్ పాలిగన్స్లో చూసినట్లయితే ఇక్కడ మనం ఒక డయాగ్నల్ని గీసామంటే అన్నీ కూడా ఇంటీరియర్ పార్ట్లోనే ఉంటాయి. ఓకే, సో ఇలా. ఓకే, కానీ ఇక్కడ అలా లేవు చూడండి ఫ్రెండ్స్. సో ఇదే మెయిన్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్, కుంభాకార మరియు పుటాకార బహుభుజుల యొక్క వ్యత్యాసం. ఓకే, నెక్స్ట్ మనను పరిశీలించండి. కుంభాకార పుటాకార బహుభుజులను మీ సొంత మాటల్లో వివరించండి. ప్రతి రకానికి చెందిన పటాలను గీయండి అని ఇచ్చారు. ఓకే, సో పాలిగన్స్ దట్ ఆర్ కాన్వెక్స్ హ్యావ్ నో పోర్షన్ ఆఫ్ దేర్ డయాగ్నల్స్ ఇన్ దేర్ ఎక్స్టీరియర్ points. Okay, or any line segment joining any two different points in the interior of the polygon lies wholly in the interior of it. 3.2.4 క్రమ మరియు క్రమేతర బహుభుజులు, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ పాలిగన్స్. ఒక బహుభుజిలో అన్ని భుజాలు సమానంగాను మరియు అన్ని కోణాలు సమానంగాను ఉంటే దాన్ని క్రమ బహుభుజి అని అంటాం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్. పాలిగన్ విచ్ హ్యావ్ ఈక్వి యాంగులర్ ఆర్ ఈక్విలాటరల్ ఈజ్ కాల్డ్ ఏ రెగ్యులర్ పాలిగన్. ఓకే, సో ఒక బహుభుజి యొక్క భుజాలన్నీ సమానమై ఉండి అలాగే కోణాలన్నీ సమానమై ఉంటే ఆ బహుభుజిని క్రమ బహుభుజి అని అంటాం. సో అలా లేకుండే వాటిని క్రమేతర బహుభుజులు, ఇర్రెగ్యులర్ పాలిగన్స్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇర్రెగ్యులర్ పాలిగన్ ఏది ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఇది. ఓకే, వీటిని క్రమేతర బహుభుజులు అని అంటాం, వీటిని క్రమ బహుభుజులు అని అంటాం. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, క్రమ బహుభుజులు, క్రమేతర బహుభుజులు అని. ఓకే, సో అన్నీ కూడా ఈక్వల్ యాంగిల్స్ ఉండాలి అండ్ ఈక్వల్ సైడ్. సో లెంత్ సేమ్ ఉండాలి, ప్రతి ఒక్క సైడ్, ప్రతి ఒక్క భుజం యొక్క లెంత్ సేమ్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ భుజాల యొక్క పొడవులు వేరువేరుగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, అలాగే కోణాలు కూడా ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి. ఓకే, సో వీటిని క్రమేతర బహుభుజులని, వీటిని క్రమ బహుభుజులని అంటాం. ఓకే, నెక్స్ట్
ఇక్కడ గమనిక అని ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటే ఇవి భుజాలు సమాన పొడవులు కలిగి ఉన్నాయని సూచిస్తాయి. సో ఈ ఫిగర్స్ వేటిని ఇండికేట్ చేస్తాయంటే సెగ్మెంట్స్ ఈక్వల్ లెంత్ ఉండే వాటిని తెలియజేస్తాయి. ఓకే, నెక్స్ట్ క్రింది తరగతులలో సమాన భుజాలు కలిగి ఉండి సమాన భుజాలు కలిగి ఉండి సమాన కోణాలు లేని చతుర్భుజం మీరు గమనించారా? సో అన్ని సమాన భుజాలు ఈక్వల్ సైడ్స్ ఉండే పాలిగన్ ఏది? రాంబస్. ఓకే, సో ఈక్వల్ సైడ్స్ ఉంటాయి కానీ దాంట్లో ఈక్వల్ యాంగిల్స్ అనేవి ఉండవు. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో ఈక్వల్ సైడ్స్ ఉంటాయి కానీ ఈక్వల్ యాంగిల్స్ అనేవి ఉండవు. ఓకే, సో ఇక్కడ ఈ రెండు ఒక యాంగిల్స్, ఈ రెండు ఒకలాగా ఉంటాయి రాంబస్లో. ఓకే, దీన్నే తెలుగులో సమ చతుర్భుజం లేదా రాంబస్ అని కూడా అంటాం. ఓకే, అలాగే ఇక్కడ గుర్తుకు తెచ్చుకోండి, కింది తరగతుల్లో చతుర్భుజ ఆకారాలను గుర్తుకు తెచ్చుకోండి. దీర్ఘచతురస్రం, చతురస్రం, చతుర్భుజం మొదలైనవి అని ఇక్కడ ఇచ్చారు. సమాన భుజాలు కలిగి ఉండి సమాన కోణాలు కలిగి ఉండని త్రిభుజం ఉంటుందా అని ఇచ్చారు. సో ఉండదు అని చెప్తాం. ఇస్ దేర్ ఏ ట్రయాంగిల్ దట్ ఈస్ ఈక్విలాటరల్ బట్ నాట్ ఈక్వి యాంగులర్ అని అడిగారు. సో అలాంటి త్రిభుజం అనేది ఉండదు. ఓకే, నో, దెర్ ఈస్ నో ఛాన్స్ ఏ ట్రయాంగిల్ ఎగ్జిస్ట్ దట్ ఈస్ ఈక్విలాటరల్ బట్ నాట్ ఈక్వి యాంగులర్. ఓకే, నెక్స్ట్ 3.2.5 కోణాల మొత్తం ధర్మం. సో మీకు త్రిభుజంలో కోణాల మొత్తం ధర్మం జ్ఞాపకం ఉందా? సో డూ యూ రిమెంబర్ ద యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ ట్రయాంగిల్? సో యాంగిల్ సమ్ కోణాల మొత్తం, ఒక త్రిభుజంలో కోణాల మొత్తం ఎంత ఫ్రెండ్స్? 180 degrees. ఓకే, సో యాంగిల్ సమ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ 180 degrees. త్రిభుజంలో 3 అంతర కోణాలు. సో అంతర కోణాలు మనం చెప్తుండేది. సో ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క మొత్తం 180 degrees. ఓకే, ఈ నిజాన్ని నిరూపించడానికి దృశ్యీకరించిన పద్ధతులను గుర్తు చేసుకోండి. ఈ పద్ధతులను ఇప్పుడు మనం చతుర్భుజానికి విస్తరిస్తున్నాం. సో ఇదివరకటి క్లాసెస్లో త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం. సో అంతర కోణాలు అంటే ఏవి? ఇవి ఫ్రెండ్స్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం ఇంగ్లీష్లో. మరి బాహ్య కోణాలంటే ఏవి? సో బాహ్య కోణాలంటే ఈ విధంగా లైన్ సెగ్మెంట్స్ని మనం ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఇక్కడ ఏర్పడతాయి కదా. సో వీటిని బాహ్య కోణాలు, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఏదైనా చతుర్భుజం ABCDను తీసుకోండి, కర్ణం గీయటం ద్వారా దాన్ని 2 త్రిభుజాలుగా విభజించండి. మీకు 6 కోణాలు 1 2 3 4 5 and 6 ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇవి లభిస్తాయి. త్రిభుజాల యొక్క కోణాల మొత్తం ధర్మం ఉపయోగించి యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ C అండ్ యాంగిల్ D కోణాల మొత్తం 180 + 180. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదొక త్రిభుజం కదా, కాబట్టి యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ C ఇక్కడ వీటిని గమనించినట్లయితే ఇవి కోణాల మొత్తం 180. అలాగే ఈ కోణాల మొత్తం యాంగిల్ సమ్ ఎంత? 180 degrees. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేసామంటే 360 degrees అవుతుంది అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ పటం 3.5 చూపిన కోణాలలో ABCD చతుర్భుజానికి సర్వసమానమైన 4 అట్టముక్కలను తీసుకోండి. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4లు ఒకే బిందువు వద్ద కలుసుకునే విధంగా ఆ సర్వసమాన చతుర్భుజాలలో చూపించిన విధంగా అమర్చండి అని ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అమర్చామంటే ఇక్కడ టోటల్ ఒక సర్కిల్ ఏర్పడుతుంది. మనకు తెలుసు కదా, ఒక సర్కిల్ యొక్క కోణం యాంగిల్ ఎంత ఉంటుంది? 360 degrees. ఓకే, నెక్స్ట్ పటం ఈ విధంగా రావడానికి మీరు పటాలను త్రిప్పుతూ సరైన మూలలు జత చేస్తే ఈ అమరిక వస్తుంది. సో వాటిని అడ్జస్ట్ చేసి ఒక అమరిక అంటే ఒక రౌండ్ షేప్ వచ్చే విధంగా అడ్జస్ట్ చేయాలి అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ మీరేం గమనించారు చెప్పండి అని ఇచ్చారు. ఇక్కడ యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3 మొదలగు వానితో సూచిస్తాం. అంటే M యాంగిల్ 1, M యాంగిల్ 2, M యాంగిల్ 3 అని కూడా సూచిస్తామని అర్థం. ఒక చతుర్భుజంలో 4 కోణాల మొత్తం ఎంత ఫ్రెండ్స్? మనం ఇదివరకు ఈ ప్రయోగం ద్వారా ఏం తెలుసుకున్నాం? 360 degrees అని తెలుసుకున్నాం కదా. సో ఒక చతుర్భుజం యొక్క కోణాల మొత్తం, ఓకే,
ద సమ్ ఆఫ్ ద మెజర్ ఆఫ్ ద 4 యాంగిల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలాటరల్ ఈజ్ 360 డిగ్రీస్. ఓకే, మీరు పై ఫలితాన్ని ఇంకా అనేక విధాలుగా కూడా పొందవచ్చు అని ఇచ్చారు. ఇంతకు ముందు వలె చతుర్భుజం ఏబిసిడిను తీసుకోండి. దాని అంతరంలో ఒక బిందువు పీను తీసుకోండి. పి బిందువును ఏబిసిడి శీర్షాలకు కలపండి. సో ఇక్కడ అంతర బిందువు పీని తీసుకుని ఈ విధంగా శీర్షాలకు కలిపారు. ఈ విధంగా శీర్షాలను కలిపిన తర్వాత పటం ట్రయాంగిల్ పిఏబిను తీసుకోండి. దీని నుండి x = 180 - m యాంగిల్ 2. సో ఇక్కడ పిఏబి అంటే ఇది ఈ ట్రయాంగిల్, దీన్ని తీసుకోండి. మరి 180 - m యాంగిల్ 2 - m యాంగిల్ 3. అదేవిధంగా ట్రయాంగిల్ పిబిసి y = 180 degrees - m యాంగిల్ 4 - m యాంగిల్ 5. అలాగే పిసిడి నుండి z = 180 degrees - m యాంగిల్ 6 - m యాంగిల్ 7. అదేవిధంగా ట్రయాంగిల్ పిడిఏ. సో పిడిఏ నుండి w = సో ఈ w = 180 సో ఈ టోటల్ ట్రయాంగిల్లో 180 degrees ఉంటుంది కదా, 180 degrees యాంగిల్ 8 - యాంగిల్ 1. ఓకే, m యాంగిల్ 1, m యాంగిల్ 2 అండ్ సో ఆన్ m యాంగిల్ 8ను కనుగొంటే మనకు 360 degrees అని తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో x = 180 - m యాంగిల్ 2, m యాంగిల్ 3. మనం ఇదివరకే చూసినట్లు త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 degrees కదా. సో 3 కోణాల మొత్తంలో నుంచి ఏవైనా 2 కోణాలు తీసేసామంటే మిగిలిన 3వ కోణం వస్తుంది కదా. సో కాబట్టి x = 180 - మిగిలిన 2 కోణాలు. ఓకే, నెక్స్ట్ అలాగే y, z, wని కూడా రాద్దాం. ఓకే, 180 - m యాంగిల్ 4 - m యాంగిల్ 5. ఓకే, నెక్స్ట్ z = 180 - m యాంగిల్ 6 - m యాంగిల్ 7. అలాగే w = 180 - m యాంగిల్ 8 - m యాంగిల్ 1. మరి ఇక్కడ వీటన్నిటిని యాడ్ చేద్దాం. అంటే P అంటే కేంద్రం P వద్ద ఎన్ని డిగ్రీల కోణం ఉంటుందో మనం ఇదివరకు ఒక ప్రయోగం అట్టముక్క ప్రయోగం ద్వారా చూసాం కదా. అన్ని యాంగిల్స్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసామంటే అదంతా మొత్తం 360 degrees వచ్చిందని తెలుసు కదా. అలాగే ఇక్కడ వీటన్నిటిని కూడా యాడ్ చేసామంటే 360 degrees వస్తుందని కదా అర్థం. సో x + y + z + w = 360 degrees. ఓకే, సో వీటన్నిటిని యాడ్ చేద్దాం ఇప్పుడు. అంటే x + y + z + w = ఈ 180s అన్నిటిని యాడ్ చేస్తే 720. మరి మైనస్ని కామన్ తీసి డైరెక్ట్ రాసేస్తున్నాను. m యాంగిల్ 2 + m యాంగిల్ 3 + m యాంగిల్ 4 + m యాంగిల్ 5 + m యాంగిల్ 6 + m యాంగిల్ 7 + m యాంగిల్ 8 + m యాంగిల్ 1. ఓకే, సో ఈ విధంగా అన్నిటినీ రాస్తాం. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ని మొత్తం లెఫ్ట్ సైడ్కి, అలాగే ఇక్కడ x + y + z + w = ఎంత 360 degrees అవుతుంది కదా. సో 360 degrees = 720 మైనస్, సో సేమ్ ఈ పార్ట్ ఇక్కడ ఇలాగే. ఓకే, ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళామంటే ప్లస్ అవుతుంది, 360 degreesని రైట్ సైడ్కి తీసుకెళ్ళామంటే మైనస్ అవుతుంది. ఓకే, సో m ఇక్కడ వరుసగా రాస్తాం ఫ్రెండ్స్. m యాంగిల్ 1, యాంగిల్ 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, m యాంగిల్ 1, m యాంగిల్ 2 + m యాంగిల్ 3, అలాగే + m యాంగిల్ 4 + m యాంగిల్ 5 + m యాంగిల్ 6 + m యాంగిల్ 7 + m యాంగిల్ 8 720 - 360. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 360. సో దీన్ని బట్టి త్రిభుజంలోనే అంతర కోణాల మొత్తం ఎంత 360 degrees అని గుర్తించవచ్చు. ఓకే, సో ఇదే అక్కడ మొత్తం క్వశ్చన్ రూపంలో ఇచ్చి పిల్లలకి చేయమని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్
సో ఈ విధంగా అయినా ఒక చతుర్భుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీస్ అని అయినా తెలుసుకోవచ్చు. ఓకే, ఈ చతుర్భుజాలను కుంభాకార బహుభుజులుగా ఉన్నాయి. సో ఈ చతుర్భుజాలు కుంభాకారం, కాన్వెక్స్ పాలిగన్స్ అని అంటాం. చతుర్భుజం కుంభాకార బహుభుజి కాని సందర్భంలో ఏమి జరగవచ్చు? సో ఇక్కడ చూడండి, కాన్కేవ్ పాలిగన్ని గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనం సేమ్ ఈ విధంగా బైసెక్ట్ చేసామనుకోండి, ఇదొక ట్రయాంగిల్ అనేది ఏర్పడుతుంది. సో దాంతో ఇది 180 డిగ్రీస్, ఇది 180 డిగ్రీస్, అంటే టోటల్ 360 డిగ్రీస్. ఓకే, కాన్కేవ్ పాలిగన్స్లో కూడా ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క టోటల్ ఎంత? 360 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ అభ్యాసం ఎక్సర్సైజ్ 3.1. ఓకే, ఇక్కడ కొన్ని పటాలు ఇవ్వబడినవి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని అడిగారు? కింది వాటి ఆధారంగా పై పటాలను వర్గీకరించండి అని ఇచ్చారు. సో సరళ వక్రరేఖ, సింపుల్ కర్వ్స్, మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఎక్కువ ఖండన రేఖలు కాకుండా ఒకే ఒక ఖండన రేఖ ఈ విధంగా క్లోజ్డ్ ఫిగర్ అయ్యుండి దానికి ఓపెన్ ఎండ్స్ లేకుండా ఉండాలి. ఓకే, సో దీన్ని కూడా సరళ వక్రం అని అంటాం, దీన్ని కూడా సరళ వక్రం అని అంటాం. ఇక్కడ చూసినట్లయితే ఒకటి కంటే ఎక్కువ ఖండన రేఖలు ఏ ఫిగర్స్, సో ఇంటర్సెక్టింగ్ పాయింట్స్, సో విచ్ ఫిగర్స్ హ్యావ్ మోర్ దాన్ 2 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ హియర్. సో ఇక్కడ 4th వన్ అండ్ 8th వన్, నెక్స్ట్ 3rd వన్. ఓకే, ఇవి కాకుండా మిగిలిన అన్నీ కూడా సింపుల్ కర్వ్స్ అని అంటాం. సో సరళ వక్రరేఖలు ఏవేవి? 1, 2, నెక్స్ట్ 5, 6, 7. ఓకే, ఇవన్నీ కూడా సరళ వక్రరేఖలు, సింపుల్ కర్వ్స్ అని చెప్తాం. సో మిగిలిన వాటికన్నిటికీ కూడా ఇక్కడ గమనించినట్లయితే ఇదొకటి ఇంటర్సెక్టింగ్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇది వేరే కర్వ్, కాబట్టి ఇది కూడా సరళ వక్రరేఖ కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సరళ సంవృత వక్రరేఖ, సరళ రేఖ అయి ఉండాలి, అలాగే సంవృత వక్రరేఖ కూడా అయి ఉండాలి. ఓకే, మనం ఇదివరకే చూసాం సరళ వక్రరేఖ, సింపుల్ కర్వ్స్ ఏవేవి? సో ఇక్కడ 7, 2, 6, 1, 5. సో వీటిలోనే క్లోజ్డ్ ఫిగర్స్ ఏవేవి? ఇవన్నీ కూడా సంవృత వక్రాలే కదా, కాబట్టి సేమ్ ఫస్ట్ వన్కి ఉండే ఆన్సరే సెకండ్ వన్కి కూడా వస్తుంది. అంటే 1, 2, 5, 6, 7 ఇవన్నీ కూడా సరళ సంవృత వక్రరేఖలు, సింపుల్ క్లోజ్డ్ కర్వ్స్ అని చెప్తాం. నెక్స్ట్ బహుభుజి, పాలిగన్. సో కర్వ్స్ లేకోకుండే ఏ బహుభుజినైనా, అంటే రేఖాఖండాలు కలిగి సంవృత పటం ఏదైనా కూడా ఆ పటాన్ని బహుభుజి అని అంటాం. ఓకే, ఇక్కడ 1, 2 అండ్ సో ఇంకేవి రేఖాఖండాలచే మాత్రమే ఏర్పడలేదు కదా. సో లైన్ సెగ్మెంట్స్ మాత్రమే ఉండి క్లోజ్డ్ కర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాలిగన్స్ అని అంటాం. సో ఆన్సర్స్ 1 and 2. ఓకే, నెక్స్ట్ కుంభాకార బహుభుజి, కాన్వెక్స్ పాలిగన్. ఇక్కడ గమనించినట్లయితే బహుభుజి అనేవి రెండే ఉన్నాయి. అందులో కాన్కేవ్ ఇదొకటి, ఇది వచ్చేసి కాన్వెక్స్. ఓకే, సో కుంభాకార బహుభుజి వచ్చేసి సెకండ్ వన్. ఓకే, పుటాకార బహుభుజి వచ్చేసి ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ గమనించినట్లయితే కింది ప్రతి పటం ఎన్ని కర్ణాలు కలిగి ఉంటాయి? ఓకే, హౌ మెనీ డయాగ్నల్స్ డస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్? సో ఇక్కడ ఒక కుంభాకార చతుర్భుజం. సో చతుర్భుజం, సో 4 సైడ్స్ ఉంటాయి కదా ఒక చతుర్భుజంలో. ఇందులో ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి? 1, 2. ఓకే, సో 2 డయాగ్నల్స్. నెక్స్ట్ ఒక క్రమ షడ్భుజి. షడ్భుజి అంటే 6 భుజాలు ఉంటాయి. ఓకే, ఇర్రెగ్యులర్ హెక్సాగాన్. ఇక్కడ గమనించినట్లయితే దీన్ని రెగ్యులర్ హెక్సాగాన్, షడ్భుజి, క్రమ షడ్భుజి అంటాం. ఇక్కడ అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. ఓకే, మరి ఇక్కడ ఎన్ని కర్ణాలను కలిగి ఉంటుంది ఈ షడ్భుజి? లెక్కిద్దాం. ఓకే, సో 1, 2, 3. ఓకే, నెక్స్ట్ 1, 2, 3 అంటే టోటల్ 6. నెక్స్ట్ ఇక్కడ నుంచి 7, 8. ఓకే, 9. ఈ విధంగా
ఒక క్రమ షడ్భుజి 9 కర్ణాలను కలిగి ఉంటుంది. ఏ రెగ్యులర్ హెక్సాగన్ హ్యావ్ 9 డయాగ్నల్స్. ఓకే, కుంభాకార చతుర్భుజం యొక్క అంతర కోణాల మొత్తం ఎంత? ఈ ధర్మం కుంభాకార చతుర్భుజం కాని వాటికి కూడా వర్తిస్తుందా అని ఇచ్చారు. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ కాన్వెక్స్ క్వాడ్రిలాటరల్? విల్ దిస్ ప్రాపర్టీ హోల్డ్ ఇఫ్ ద క్వాడ్రిలాటరల్ ఈజ్ నాట్ కాన్వెక్స్? సో ఒక కుంభాకారం కానీ చతుర్భుజం గీసి ప్రయత్నించండి అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఒక కుంభాకారం కానీ చతుర్భుజాన్ని గీద్దాం. ఓకే, సో ఇది ఒక కుంభాకారం కానీ చతుర్భుజం. సో 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని చతుర్భుజం అంటాం. ఇందులో ఈ విధంగా అంటే బయటికి వచ్చే విధంగా రేఖాఖండాలను గీయగలుగుతున్నాం కాబట్టి ఇదొక పుటాకార చతుర్భుజం. ఓకే, అంటే కుంభాకారం కానిది అంటే పుటాకార చతుర్భుజం అనే కదా అర్థం. ఓకే, సో అలాగే కుంభాకార చతుర్భుజం. సో ఇక్కడే ఇలా తీసుకుందాం, ఇది కుంభాకార చతుర్భుజం. సో వీటిలోని కోణాల మొత్తం, అంతర కోణాల మొత్తం ఎంత ఫ్రెండ్స్? మనం ఇదివరకు ఒక ప్రయోగం ద్వారా చూసాం కదా, 360 డిగ్రీస్. ఓకే, అలాగే ఇక్కడ కూడా అంతర కోణాల మొత్తం అనేది 360 డిగ్రీస్ అని చెప్తాం. ఓకే, సో దీన్ని కూడా ఈ విధంగా 2 ట్రయాంగిల్స్గా చేసి మనం అంతర కోణాల మొత్తం 360 డిగ్రీస్ అని నిరూపించవచ్చు. సో ఇదొక ట్రయాంగిల్ అయినప్పుడు 180 + 180 అంటే 360 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్. కింది పట్టికను పరిశీలించండి. ప్రతి పటాన్ని త్రిభుజాలుగా విభజించండి. దాని నుండి అంతర కోణాల మొత్తం రాబట్టండి. ఎగ్జామైన్ ద టేబుల్. ఈచ్ ఫిగర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ట్రయాంగిల్స్ అండ్ ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ డెడ్యూస్డ్ ఫ్రమ్ దట్. సో ఇక్కడ చూద్దాం, మనకి ఇది వరకే తెలుసు, త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం 180 డిగ్రీస్. ఓకే, 3 భుజాలు అది 180 డిగ్రీస్. నెక్స్ట్ ఇక్కడ చతుర్భుజంలో కూడా ఈ విధంగా 2 త్రిభుజాలుగా డివైడ్ చేసినట్లయితే ఇది 180 డిగ్రీస్, ఇది 180 డిగ్రీస్, టోటల్ 360 డిగ్రీస్. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే ఒక సూత్రం ఆధారంగా చేశారు ఫ్రెండ్స్. సో భుజాల సంఖ్య -2 × 180 చేసామంటే మనకు ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క మొత్తం వస్తుంది, అంతర కోణాల మొత్తం వస్తుంది. ఓకే, నంబర్ ఆఫ్ సైడ్స్ -2 × 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు అంతర కోణాల మొత్తం, సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, సో మరి దీన్ని చెక్ చేసి చూద్దాం. సో భుజాల సంఖ్య ఇక్కడ ఎన్ని? 4 కదా. సో 4 - 2 × 180 అంటే 360నే కదా. సో 4 - 2 అంటే 2 × 180 అంటే 360 డిగ్రీస్. సో అంతర కోణాల మొత్తం ఒక చతుర్భుజంలో ఎంత? 360 డిగ్రీస్. అలాగే ఇక్కడ చూడండి ఎన్ని భుజాలు ఉన్నాయి? 5. అలాగే -2 × 180 ఈజ్ ఈక్వల్స్ టు 5 - 2 అంటే 3 × 180 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 540. సో ఇక్కడ పంచభుజి యొక్క అంతర కోణాల మొత్తం ఎంత అని అడిగారంటే ఈ సూత్రం ఆధారంగా కనుగొనవచ్చు. అదెంత? 540 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ గమనించినట్లయితే పంచభుజిని పెంటాగాన్ అని అంటాం, షడ్భుజిని అయితే హెక్సాగాన్ అని అంటాం ఇంగ్లీష్లో. సో ఇక్కడ కాబట్టి నెంబర్ ఆఫ్ సైడ్ 6 - 2 × 180 ఈజ్ ఈక్వల్స్ టు 4 × 180. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 720 డిగ్రీస్. సో ఒక షడ్భుజి యొక్క అంతర కోణాల మొత్తం 720 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ కింద ఇచ్చిన సంఖ్యలు భుజాలుగా కలిగిన కుంభాకార బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం గురించి నీవు ఏమి చెప్పగలవు అని ఇచ్చారు. వాట్ కెన్ యూ సే అబౌట్ ద యాంగిల్ సమ్ ఆఫ్ ఏ కాన్వెక్స్ పాలిగన్ విత్ నంబర్ ఆఫ్ సైడ్స్? సో ఇక్కడ 7 వచ్చేసి మనకు ఇదివరకే తెలుసు కదా సూత్రం, నంబర్ ఆఫ్ సైడ్స్ -2 × 180 కదా. మరి దీని ప్రకారం చూసినట్లయితే నంబర్ ఆఫ్ సైడ్స్ 7 - 2 × 180. సో అయితే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7 - 2 అంటే 5 × 180
సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 90 మరి 0. సో 900 అనేది సప్తభుజి హెప్టాగాన్ యొక్క అంతర కోణాల మొత్తం. సో యాంగిల్ సమ్ ఆఫ్ హెప్టాగాన్ ఈజ్ 900. ఓకే, నెక్స్ట్ 8 ఉంటే ఏంటి? సో ఇక్కడ 8 వేసేస్తాం. ఓకే, 8 - 2 ఇంటూ 180 అంటే 6 ఇంటూ 180 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 108 0 అలాగే. ఓకే, సో 1080 డిగ్రీస్ అనేది ఒక అష్టభుజి యొక్క అంతర కోణాల మొత్తం ఎంత? 1080. ఓకే, సో ఇంగ్లీష్లో అయితే ఆక్టాగాన్ అని అంటాం. సో యాంగిల్ సమ్ ఆఫ్ ఆక్టాగాన్ ఈజ్ ఈక్వల్స్ టు 1080 డిగ్రీస్. నెక్స్ట్ ఇక్కడ దశభుజి 1 ఇంటూ 180 120 అండ్ 0. సో 1200 అనేది డెకాగాన్ దశభుజి యొక్క అంతర కోణాల మొత్తం. నెక్స్ట్ ఇక్కడ n ఇచ్చారు కదా, సో n - 2 ఇంటూ 180 అనేది n భుజాలు కలిగిన బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం. ఓకే, నెక్స్ట్ క్రమ బహుభుజి అంటే సమాన భుజాలు అలాగే సమాన కోణాలను కలిగిన బహుభుజినే క్రమ బహుభుజి అని అంటాం. సో ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ బోత్ ఈక్వియాంగులర్ అండ్ ఈక్విలాటరల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ and pentagon which have same length of sides and angles. Okay, సో ఈ విధంగా మీరు ఇంకా ఎన్నైనా పొడిగించుకుంటూ పోవచ్చు. నెక్స్ట్ 6th క్వశ్చన్, కింది పటాల నుండి కోణం యొక్క కొలత xను కనుగొనండి. ఫైండ్ ద యాంగిల్ మెజర్ x ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. ఇక్కడ చతుర్భుజంలోని అంతర కోణాల మొత్తం 360 డిగ్రీస్ కదా. సో ఇక్కడ ఈ 360 డిగ్రీస్ మైనస్ ఈ 3 కోణాల మొత్తం చేస్తే ఎక్స్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో 50 + 130 ఎంత? 180. 180 + 120 300 కదా. సో 360 - 300 అంటే 60 = x. ఓకే, అంతర కోణాల మొత్తం మైనస్ ఇచ్చిన కోణాల మొత్తం. సో ఇచ్చిన కోణాల మొత్తం తీసేసామంటే ఎక్స్ వాల్యూని కనుగొనవచ్చు. ఓకే, సేమ్ ఇక్కడ కూడా. సో ఇక్కడ మనం ఏదైనా ఒక సరళ రేఖ లైన్ని తీసుకున్నామంటే ఈ విధంగా ఒక లైన్ సెగ్మెంట్ గీసామంటే ఇక్కడ ఈ టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్. సో సరళ రేఖ మీద కోణం ఎప్పుడు కూడా 180 డిగ్రీస్. సో ఈ మొత్తం కోణం ఎంత? 180 డిగ్రీస్. ఓకే, సో అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది? సో 180లో అంటే ఒక సరళ రేఖ మీద ఒకవైపు 90 డిగ్రీస్ ఉంటే ఇంకా మరొక వైపు 180 - 90 అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, సరళ రేఖ మీద కోణం 180 డిగ్రీస్. ఇందులో ఒక కోణం ఇచ్చారు, మిగిలిన కోణం కనుగొనాలంటే 180 మైనస్ ఇచ్చిన కోణం చేసామంటే ఇటువైపు ఉన్న కోణం తెలిసిపోతుంది. ఓకే, సో మరి ఇక్కడ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 360 - 90 + 60 150. 150 + 70 220. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఓకే, సో 360 - 220 అంటే సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 140. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే టోటల్ ఎన్ని భుజాలు ఉన్నాయి? 1 2 3 4 5. సో టోటల్ 5 సైడ్స్ ఉన్నాయి కదా. సో 5 సైడ్స్ ఉన్న బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం. సో మనకు తెలుసు కదా ఫార్ములా, n - 2 ఇంటూ 180. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు n. సో నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని భుజాలు? 5 కదా. 5 - 2 ఇంటూ 180 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 180 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 540. సో ఇక్కడ ఈ ఫిగర్ యొక్క అంటే ఇది ఒక పంచభుజితో సమానం. సో అంతర కోణాల మొత్తం, సో యాంగిల్ సమ్ వచ్చేసి 540 డిగ్రీస్ టోటల్. మరి మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మరి ఈ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే వీటిని కనుగొనాలి ఫస్ట్ ఇక్కడ అంతర కోణాలు. ఓకే,
సో మనం ఇదివరకే చెప్పుకున్నాం, ఒక లైన్ పైన ఒక సరళ రేఖ మీద 180 డిగ్రీస్ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇటువైపు 70 ఉంటే మరి ఇటువైపు ఎంత ఉంటుంది? 180 మైనస్ 70. ఓకే, సో ఇక్కడ 180 మైనస్ 70 చేసామంటే 110. ఓకే, సో ఇక్కడ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? 110 ఉంటుంది. ఈ యాంగిల్ 110. అలాగే ఇటువైపు ఎంత ఉంటుంది? 180 మైనస్ 60 చేసామంటే 120. సో ఇటువైపు యాంగిల్ ఎంత ఉంటుంది? 120. ఓకే, నెక్స్ట్ మిగిలిన ఎక్స్ ఇక్కడ సమానమని ఇచ్చారు, ఇక్కడ 30 అని ఇచ్చారు. మరి ఈ టోటల్ అన్నింటినీ యాడ్ చేద్దాం. సో ఈ టోటల్ యాడ్ చేస్తేనే కదా మనకు 540 వస్తుంది. సో టోటల్ యాడ్ చేద్దాం. సో 540 ఈజ్ ఈక్వల్స్ టు 110 ప్లస్ 120 ప్లస్ ఇక్కడ ఎక్స్ అండ్ ఎక్స్. సో ఎక్స్ ప్లస్ 30. ఓకే, మరి టోటల్ అన్నింటినీ యాడ్ చేసామంటే ఇక్కడ 110 120 ఎంత ఫ్రెండ్స్? 30. ఓకే, సో 110 120 అంటే 230. 230 ప్లస్ 30 అంటే 260. సో 260 ప్లస్ ఎక్స్ అంటే 2x. ఓకే, సో 540. మనకు కావాల్సింది ఎక్స్ కదా, 260ని లెఫ్ట్ సైడ్కి పంపించేద్దాం. సో 540 మైనస్ 260 ఈజ్ ఈక్వల్స్ టు 2x. ఓకే, 280 ఈజ్ ఈక్వల్స్ టు 2x. సో x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 2 1 జా 2 1 జా 2 4 జా. సో x ఈజ్ ఈక్వల్స్ టు 140. ఓకే, సో ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది? 140. ఇక్కడ కూడా 140. ఓకే, ఎక్స్ వాల్యూని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 5 కోణాల కొలతలు సమానం. ఓకే, సో దిస్ ఈజ్ ఏ రెగ్యులర్ పాలిగన్ అంటే క్రమ బహుభుజి కాబట్టి కోణాలన్నీ సమానంగా ఉంటాయి. ఓకే, భుజాలన్నీ సమానంగా ఉంటాయి. ఓకే, మనం ఒకటి కనుగొన్నామంటే అన్నీ వచ్చేసినట్టే. సో సూత్రం n-2 ఇంటూ 180 కదా. సో అంతర కోణాల మొత్తం యాంగిల్ సమ్ కనుగొనడానికి సూత్రం వచ్చేసి n-2 ఇంటూ 180 ఈజ్ ఈక్వల్స్ టు అంతర కోణాల మొత్తం. ఓకే, సో ఇక్కడ భుజాల సంఖ్య 5 మైనస్ 2 ఇంటూ 180. ఓకే, సో మొత్తం ఎంత? 5 మైనస్ 2 అంటే 3 ఇంటూ 180 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 540. ఓకే, సో ఇక్కడ మొత్తం ఎన్ని కోణాలు ఉన్నాయి? 5 కోణాలు ఉన్నాయి. 5 కోణాల మొత్తం 540. ఓకే, మనకు కావాల్సింది ఎక్స్ కదా. సో 540/5 5 1 జా సో 0 5 8 జా. సో మనం ఇక్కడ డివిజన్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే 540. ఓకే, 5 1 జా 5 5 1 జా 5 0. ఇక్కడ 4 తీసుకుంటాం కదా, 4 అనేది 5తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇక్కడ 0 ఉంచుకుని నెక్స్ట్ ఈ నెంబర్ని తీసుకుంటాం. ఓకే, సో 5 8 జా 40 0. ఓకే, ఈ విధంగా డివిజన్ చేయాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 108 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే బాహ్య కోణాలు ఇచ్చారు. మనం ఇదివరకే చెప్పుకున్నాం ఫ్రెండ్స్, ఏంటంటే ఒక సరళ రేఖ మీద కోణం 180 డిగ్రీస్ అని. సో ఇక్కడ 90 ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 180 మైనస్ 90. సో ఈ టోటల్ నుంచి ఈ 90 తీసేసామంటే మిగిలింది ఇది వస్తుందనే కదా అర్థం. సో అలా చేసి చూద్దాం ఎంత వస్తుందో. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 90. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 90. ఓకే, సో ఈ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, డిఎస్సిలో చాలాసార్లు అడిగారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వై మనకు అంతర కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీస్ కదా. 2 కోణాలు ఇచ్చారు. మిగిలిన ఈ కోణం కనుగొంటే ఈ కోణాన్ని అంటే వైని ఈజీగా కనుగొనొచ్చు. ఓకే,
సో ఇక్కడ 180 మైనస్ ఈ 2 చేసామంటే ఇక్కడ ఏం ఉంటుందో తెలిసిపోతుంది. సో 180 మైనస్ 30 ప్లస్ 90 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 120 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 60. ఓకే, సో ఇక్కడ ఎంత ఉంటుంది 60. ఓకే, సో ఈ విధంగా ఒక సరళ రేఖ మీద ఒకవైపు 60 అంటే ఈ వైపు 60 ఉంది ఈ సరళ రేఖ మీద, మరి రెండవ వైపు y యాంగిల్ ఎంత ఉంటుంది? సో 180 మైనస్ 60 ఈజ్ ఈక్వల్స్ టు y కదా. సో 180 మైనస్ 60 అంటే 120. సో y ఈజ్ ఈక్వల్స్ టు 120. ఓకే, నెక్స్ట్ ఇక్కడ z ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని ఇచ్చారు. మనం రెండు సూత్రాలను ఉపయోగించి అంతర కోణాలను బాహ్య కోణాలను కనుగొనవచ్చు ఫ్రెండ్స్. సో అదేంటో చూద్దాం. సో జెడ్ని కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం వాటి ఆధారంగానే. ఏదైనా త్రిభుజంని తీసుకున్నామంటే త్రిభుజం యొక్క బాహ్య కోణం అంతర కోణాల మొత్తానికి సమానం. ఓకే, సో ఇది ఎంత వచ్చింది? ఇది 60 వచ్చింది కదా. సో బాహ్య కోణం అంటే జెడ్, ఇది అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానం. సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 90 ప్లస్ 60. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 150. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 150. ఓకే, దట్ ఏంటి ఫ్రెండ్స్? జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ టోటల్ 180 అంటే 180 నుంచి 30 తీసేసామంటే అంటే ఇటువైపు ఉన్న కోణాన్ని తీసేసామంటే 150. సో ఇలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా రెండు విధాలుగా జెడ్ని లేదా ఏదైనా బాహ్య కోణం కనుగొనవచ్చు. ఓకే, సో ఇక్కడ మొత్తం ఏవేవి వచ్చాయి? సో x ఈజ్ ఈక్వల్స్ టు 90, y ఈజ్ ఈక్వల్స్ టు 120, z ఈజ్ ఈక్వల్స్ టు 150. ఓకే, సో x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్స్ టు 90 ప్లస్ 120 అంటే 210 ప్లస్ 150 అంటే 360 డిగ్రీస్. సో మనం దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు? త్రిభుజంలోని బాహ్య కోణాల మొత్తం యాంగిల్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 360 డిగ్రీస్. త్రిభుజంలోని బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీస్ అని చెప్పవచ్చు. సో ఈ నంబర్ అనేది మారదు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఏ త్రిభుజాన్ని తీసుకున్నా కూడా బాహ్య కోణాల మొత్తం 360గానే ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఇదివరకే చెప్పుకున్నట్టు ఇక్కడ 60 ఉంటే ఇక్కడ z ఎంత ఉంటుంది? 180 మైనస్ 60 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 120. z ఈజ్ ఈక్వల్స్ టు 120. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 80 ఉందంటే ఇక్కడ y ఎంత ఉంటుంది? 180 మైనస్ 80 y ఈజ్ ఈక్వల్స్ టు కదా. y ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 80 అంటే 100. ఓకే, అలాగే ఇక్కడ 120 ఉందంటే ఇక్కడ x ఎంత ఉంటుంది? x ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 120 ఈజ్ ఈక్వల్స్ టు 60. సో x ఈజ్ ఈక్వల్స్ టు 60. నెక్స్ట్ ఇక్కడ w ఎంత ఉంటుంది? మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో చతుర్భుజంలోని అంతర కోణాల మొత్తం ఎంత? 360 డిగ్రీస్. సో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్. ఓకే, సో టోటల్ 360 డిగ్రీస్ ఉంటాయి లోపల అంతర కోణాల మొత్తం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అంతర కోణాలు ఏవేవి? 60, 80, 120. ఓకే, సో మరి ఇది ఎంత ఉంటుందో మనకు తెలియదు. సో ఇది తెలిస్తే కానీ మనకు W తెలియదు. ఓకే, సో ఇది తెలిస్తే W తెలుస్తుంది. ఓకే, ఇక్కడ అంతర కోణాల మొత్తం నుంచి ఈ 3 యాంగిల్స్ని తీసేసామంటే ఈ 4th యాంగిల్ అనేది మనకు తెలిసిపోతుంది. సో ఈ 3 యాంగిల్స్ని యాడ్ చేద్దామా? సో 60 ప్లస్ 80 140, 140 ప్లస్ 120 260. సో 360 మైనస్ 260 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100. సో ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత? 100. సో ఇక్కడ ఒక సరళ రేఖ మీద ఒకవైపు 100 ఉంటే ఇక్కడ W ఎంత ఉంటుంది? సో 180 మైనస్ 100 కదా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు
80. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 80. సో మరి వీటన్నిటిని యాడ్ చేసామంటే ఎంత ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ డబ్ల్యూ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే ఎంత 60, వై అంటే ఎంత ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ 100, జెడ్ అంటే 120, డబ్ల్యూ అంటే 80. ఓకే, సో 120 ప్లస్ 80 200 ప్లస్ 100 అంటే 300 ప్లస్ 60 అంటే 360. ఓకే, సో దీన్ని బట్టి చతుర్భుజం యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంత 360 degrees. సో ఇది కూడా కాన్స్టెంట్ ఫ్రెండ్స్, ఈ నెంబర్ కూడా మారదు. సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలాటరల్ ఈజ్ ఈక్వల్స్ టు 360 degrees. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది కూడా ఇంపార్టెంట్, ఈ నెంబర్ కూడా మారదు. ఓకే, నెక్స్ట్ ఒక బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.